ముడి బియ్యం పొంగలి. సామాన్లు అందుకుంటా. అరజగ్గు నీళ్ళు వేసి తర్వాత పొయ్యి వెలిగించు. సరే, నువ్వు చెప్పిందే చేస్తాను. నానబెట్టిన పెసరపప్పు ఉంది చూడు, ఉన్నది నీళ్ళలో వేసే. నీళ్ళు తీసేయాలా? వారు చేసి వేసే. ఎంతసేపు నానబెట్టినావు బాబాయ్? ఇది గంట సేపు నానబెట్టినావా? వేపుడు మూకుడు ఎక్కించు. దీనికి ఒక చిన్న పొడి తయారు చేసుకోవాలి. చేసేద్దాం, మన చేతిలో పని. శొంఠి, యాలకులు, సుగంధ ద్రవ్యాల్ని కొంచెం వెచ్చబడితే పరిమళ భరితం అవుతుంది. పరిమళ భరితం. జాపత్రి, శొంఠి, యాలకులు, జాపత్రి లైట్గా వేయించి పక్కన పెట్టుకో. సరే, ఎందుకు ఇవి అయినా డైరెక్ట్గా వేస్తుంటాం కదా ప్రతిసారి? కొంచెం వేయించి పొడి చేయాలి. పోయి కట్టేయాలా? చిన్న పత్రం అందుకు. ఇవన్నీ దంచుకోవాలనా? తీసే. దాని లోపల పెట్టేయాలా? లేదు, తర్వాత పని ఉంది మళ్ళీ. నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష. ఓహో, ఇవన్నీ దంచాలా? ఈ మూడు కాకుండా మరొక అద్భుతమైన సుగంధ ద్రవ్యం ఉంది. వేసేయచ్చు కదా అది కూడా. మళ్ళీ ఎందుకు అన్ని సగం సగం చేస్తావు? పచ్చకర్పూరంగా. ఓహో, అదే. బాబాయ్, సొంటి ఇంకొంచెం నలగాలనుకుంటా. ఎసరు వచ్చింది. కాదు బాబా, ఏంది మొత్తం ఉడికిందిగా? ఉడుకుడైంది. ఇగో చూడు, పప్పు లెక్క కనిపిస్తలేదు ఇది. పప్పు అవ్వాలి. పప్పు అయింది. అవునరా, పొంగల్ అంటే మెత్తగానే ఉండాలి. పప్పు వేసే, బెల్లం పొడి వేసే. 2 కప్పుల బెల్లం పొడి. మామూలుగా ఉండదు. నీ ఇష్టం, నేనేసేస్తాను. అంటే ఏంటి అందులో ముడి బియ్యం. ముడి బియ్యం అంటే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏముంటది? పాలిష్ పట్టని బియ్యం. ఓ అంతేనా? అంటే పంట నుంచి రాగానే పొట్టు తీసేసి ఇచ్చుడే. అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఉడకబెట్టిన ముడి బియ్యం వేసి. అప్పుడేం చేసుకుంటావు? దాచిపెట్టుకుంటావా? వేద్దాం. కొంచెం టైం ఉంది. బియ్యం బాగా కలుపు. ఇదేంది ముడి బియ్యమా? ఉడికించిన ముడి బియ్యం. వన్ 1:4 అంటారు చూడు. అంటే 1:4. ముడి బియ్యం కదా, ఉడకడానికి కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకుంటుంది. ఓహో, నీళ్ళ గురించి చెప్తున్నావా? 1 గిన్నెడు బియ్యానికి 4 గిన్నెల నీళ్లు పోయాలంటున్నావు. వేపుడు మూకుడు ఎక్కించి ఇటువైపు. ఇక వేపుడు మూకుడులో నెయ్యి వేస్తున్నాను. కింద మంట పెట్టలే నేను. అక్కర్లేదు, తొందరపడదు.
జీడిపప్పు, కిస్మిస్. దీనిలో ఈ తిరకాసు ఉందా? ఎప్పుడైతే ఎండు ద్రాక్ష బలూన్ లాగా తయారవుతుందో బుగ్గలాగా అయిపోయినట్టు. బాబాయ్ దీంట్లో వేస్తే బుస్సు మనం వంగాలని చెప్పినావు, పొగిపియాలనా? అయితే ఇప్పుడు చూడు, బుస్సు బుస్సు మొత్తమా? ఇప్పుడేం చేయాలి? పచ్చకర్పూరం. ఓహో, ఇందాక నువ్వు దాచాను అని చెప్పింది ఇదేనా? ఈ పొడి వేసే. యాలకులు, సొంఠి, జాపత్రి పొడి. ఎంతసేపు ఉంచాలి ఇట్లా? ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ముడి బియ్యం కదా, కొంచెం ఉడికితే బాగుంటుంది. ఆల్రెడీ ఉడికిన ముడి బియ్యం ఇది. బియ్యం సరే కానీ బెల్లం దగ్గరికి కావాలి కదరా, అలా వదిలే కాసేపు. ఇది వచ్చినట్టే. పోయి కట్టేసి పక్కన పెట్టే. ముడి బియ్యం పొంగలి ఎలా తయారు చేసావు? ముడి బియ్యం పొంగలి ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో నీళ్లు వేసి అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి సొంటి, యాలకులు, జాపత్రి వేసి కొంచెం వేయించి రోట్లో వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న పెసరపప్పులో బెల్లం పొడి, ఉడికించిన ముడి బియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వేపుడు మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి స్టవ్ ఆన్ చేసి వేయించుకొని ఉడుకుతున్న ముడి బియ్యంలో వేసి అందులోనే పచ్చకర్పూరం, మనం దంచుకున్న పొడి కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే ముడి బియ్యం పొంగలి రెడీ.